కొన్ని రోజుల్లో క్రిస్మస్ రాబోతుంది. చాలా మందికి క్రిస్మస్ అంటే తెలీదు. అయితే నేను ఒక 30 సెకండ్లలో క్రిస్మస్ అంటే ఏంటో చెప్తాను, వినండి. దేవుడు లోకానికి ఒక్కడే ఉంటాడు, దేశానికి ఒక దేవుడు అయితే ఉన్నాడు. కాకపోతే ఆ ఒక్క దేవుడినే మనం తెలుసుకోవాలన్నమాట. ఈ క్రిస్మస్ పండుగని ప్రపంచమంతా సంతోషంగా జరుపుకుంటారు. అయితే క్రిస్మస్ పండుగ అంటే ఏంటంటే, మనం పూర్వం మనం చేసిన పాపాలను తొలగించుకోవడానికి మేకలను, గొర్రెలను ఈ విధంగా చంపి ఆ రక్తం ద్వారా మనకు పాప విముక్తి జరుగుతుందని మనం నమ్మేవాళ్ళం. అది ఇప్పటికి కూడా మనం హైందవ సోదరులు, మన తమ్ముళ్ళు, మన అన్న వాళ్ళు ఇప్పటికి పాటిస్తున్నారు. అయితే బైబిల్లో ఏముంటుందంటే, ఒక పరిశుద్ధుని రక్తం ద్వారా ప్రపంచానికి విముక్తి జరగాలన్నమాట. అందుకోసమే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి ఈ భూమిపైకి మనిషిగా పుట్టి తను సిలువలో మరణాన్ని జయించి మన కోసం చనిపోయి రక్తాన్ని చిందించి మనల్ని పాపం నుండి విముక్తి చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడబడతారో వాళ్ళకి పాపం విముక్తి ఉంటుందని బైబిల్లో ఉంది. ఇంకో ఏంటంటే, యేసుక్రీస్తు వారు జన్మించింది, చనిపోయింది ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక కులానికి, ఒక మతానికి అని బైబిల్లో ఎక్కడా లేదు. ఏముంటుందంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాబట్టి ఆయన మన కోసం ఆ సిలువలో ఆ రక్తం కారెంతగా మన కోసం మరణించాడు. ఒక షార్ట్గా చెప్పాలంటే, క్రిస్మస్ అంటే ఏంటంటే, దేవుడు భూమిపైకి నరరూపం ధరించుకొని వచ్చి పుట్టాడు అనమాట. ఆ పుట్టిన రోజునే మనం క్రిస్మస్గా జరుపుకుంటాం. యేసుక్రీస్తు వారు అయితే దేవుడు మనిషిగా ఎలా వస్తాడంటే దానికి నిదర్శనం యేసుక్రీస్తు వారు వచ్చారు, మన కోసం చనిపోయారు. పాపం నుండి విముక్తి మనకు ఈ లోకంలో ఎక్కడా దొరకదు, యేసుక్రీస్తు వారు తప్ప. థ్యాంక్ యూ. వీడియో చూసింది మాత్రం కాక పోయేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.